కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో గల మూర్తి స్కూల్ అధినేత పాలిక నరసింహమూర్తి జన్మదిన వేడుకలు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 300 మంది వృద్ధులకు, నిరుపేదలకు వస్త్రదానం జరిగింది. మూర్తి యూత్ సభ్యులు భారీ గజమాలతో ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గంజా సత్యనారాయణ, పాలిక వెంకట్, పాలిక బుచ్చి, గుబ్బల విజయ్, పాలిక శ్రీనివాస్, పాలిక అప్పారావు, పాలిక అబ్బు, పాలిక అన్నవరం, పెంకే వెంకటేశ్వరరావు, గొల్లపల్లి సత్యబాబు, మందరపు చిట్టిబాబు గ్రామ నాయకులు పాల్గొన్నారు. అవతాతలకు మూర్తి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పాలిక నరసింహమూర్తి గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా గైగలపాడు ప్రజలకు చాలా సేవలు అందించారు. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా 10 సంవత్సరాలు తన సేవలు అందించారు. ఆయన స్ఫూర్తితో మేము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా 100 మంది వృద్ధులకు, ముసలి వాళ్ళకి చీరలు పంపిణీ, భోజనాలు పెట్టడం జరిగింది. మరొకసారి మూర్తి యూత్ తరపు నుంచి పాలిక నరసింహమూర్తి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక్కరు కూడా మరి జన్మదిన వేడుకలకి హాజరయ్యి వారికి శుభాకాంక్షలు తెలియజేసి చాలా సంతోషకరం. మరి మూర్తి గారు ఎప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా మరి ప్రజాసేవలో ముందుకెళ్తాం. మరి ఈ స్కూలు డెవలప్ చేయడానికి, నిరుపేద కుటుంబాలకి మరి విద్యను అందించడానికి, నిరుపేద పిల్లలకు కూడా ఆయన ముందుకొచ్చి ఉచితంగా మరి విద్యను అందించడం, వాళ్ళ ప్రయోజకం చేయటంలో ఆయన ముందుంటాడు. అలాగే నిరుపేద కుటుంబాలను ఆదరించడానికి కూడా ముందుంటాడు. మరి మా గ్రామంలో ఆయన అంటే పార్టీలకు అతీతంగా అయినా మరి వైఎస్ఆర్ పార్టీలో మరి ప్రధాన కార్యదర్శిగా చేసి మరి సేవలు ఎన్నో అందించారు. అలాగే మరి ఆయన ఎప్పుడూ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఉండాలని, ఇలాంటి సేవలు అనేకం చేయాలని, పార్టీకి కాకుండా మరి మంచి డెవలప్ అవి ఈ యొక్క స్కూల్ని ఇంకా ఉన్నత శిఖరాలు తీసుకెళ్లాలని మరి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ